మిత్రమా, నీకు ఒకరి మీద ఇష్టం ఎక్కువ ఉన్నప్పుడు కష్టాలు కూడా భరించక తప్పదు. మిత్రమా, నీ ముందు నిజం మాట్లాడి నీ మనసు బాధ పెట్టినా నీ వెనుక గౌరవంగా మాట్లాడి నీ విలువ పెంచేవాడే నీ నిజమైన స్నేహితుడు. స్వచ్ఛమైన మనసున్న వాళ్ళు అన్ని విషయాలు పైకి చెప్పేస్తారు, ఏది దాచుకోరు. వాళ్లకు ప్రేమించడం తప్ప నటించడం చేత కాదు. వాళ్ల కోపం క్షణకాలం ఉంటుంది, కానీ ప్రేమ మాత్రం జీవితకాలం ఉంటుంది. సంతోషంగా ఉన్నప్పుడు పక్కనున్న వాళ్ళకంటే బాధల్లో ఉన్నప్పుడు ఒంటరిగా వదిలేసిన వాళ్లే జీవితాంతం గుర్తుండిపోతారు. మన జీవితంలో ఎవరినైతే ఎక్కువగా మర్చిపోవాలని అనుకుంటామో వారే మనకు పదే పదే గుర్తొస్తారు. మిత్రమా, తండ్రి దండనలో ఒక హెచ్చరిక ఉంటుంది. అది జీవితంలో ఎదురయ్యే అడ్డంకుల్ని సులభంగా దాటేందుకు సహాయపడుతుంది. జీవితం ఎలాంటిదంటే ఏమీ అర్థం కాని వయస్సులో ఆనందాన్ని ఇస్తుంది, అన్నీ అర్థమయ్యే వయస్సులో కన్నీళ్లను తెప్పిస్తుంది. కర్మఫలం మనం వద్దన్నా మనకు రాక మానదు, అనుభవించాక తప్పదు, అది మంచైనా చెడైనా. అప్పు చేయకుండా ఉండటానికి ప్రయత్నించండి, ఎందుకంటే అది రాత్రులు దిగులు పడేలా చేస్తుంది, పగలు తలదించుకునేలా చేస్తుంది. ఎంతమంది ఎంగిలి చేతులతో నలిగినా పవిత్రంగా చూసేది ఒక డబ్బును మాత్రమే. మనసుకు నచ్చిన వాళ్లతో 4 మాటలు మాట్లాడితే మనసు తేలిగ్గా ఉంటుందంటే వాళ్ళు మన సమస్యలను తీర్చేస్తారని కాదు, కలత చెందిన మనసును కుదుటపరుస్తారని. జీవితంలో ఆనందంగా ఉండాలంటే మొదట చేయాల్సింది నిన్ను మర్చిపోయిన వాళ్లను మర్చిపోవడమే. ఎప్పుడైతే మనకంటే ఇతరుల్ని ఎక్కువగా ప్రేమిస్తామో ఏదో రోజు ఖచ్చితంగా దానికి రెట్టింపు బాధపడాల్సి వస్తుంది. నువ్వు మంచి మిత్రుడిగా ఉన్నప్పుడే మంచి స్నేహితుడిని పొందగలవు.